స్తోత్రార్హుడా, సర్వ సృష్టికర్త, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడా, ఇటు రీతిగా తండ్రి నీకు మహిమార్థకరంగా, మాకు ఆశీర్వాదకరంగా మీరు ఆరాధన జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రార్హుడా, మీకే స్తోత్రం. మా స్తుతుల ద్వారా మహిమ పొందుచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీ ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నా. ఇటు రీతిగానైనా ప్రభా, ఈ రెండవ ఆరాధనలో ప్రారంభపు ప్రార్థన మొదటి నుంచి ఎప్పటి వరకు క్రమముగా మర్యాదగా మీరు అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో బలపరచండి, నీ కృపతో నడిపించండి, నీ కృపతో ధైర్యపరచండి, నీ కృపతో స్థిరపరచండి, నీ కృపతోనైనా తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నట్టుకు మీ ఉన్నతమైన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే తోడుగా ఉండి బలపరచండి. ఇదిగో వాక్య ధ్యానములో మీరు తోడుగా ఉండండి. నీ మాటల విషయంలో మీరు తోడే ఉండి శ్రేష్టమైనటువంటి మాటలు మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీ సన్నిధిలో ఉన్నప్పుడు మా మనసు మీపై ఆనుకునేటువంటి మనసు దయచేయండి తండ్రి. ఇదిగో ఇప్పుడే ఏమన్నా ఆలోచనలు ఉంచే యేసునామములో ప్రతి ఆలోచన మీరు తీసివేసి హృదయ శుద్ధిని మా అందరికీ మీరు దయచేయుదురుగాక. మీ ఉన్నతమైనటువంటి ఆలోచన, మీ ఉన్నతమైనటువంటి జ్ఞానము, మీ ఉన్నతమైనటువంటి సహవాసము పొందుకునేటువంటి అటు గొప్ప కృప మా అందరికీ మీరు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. మంచిది. వాక్య ధ్యానముగా పరిశుద్ధ లేఖనములో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య పట్టణముగా 121వ కీర్తన, యాత్రా కీర్తన. ఇందులో మొదటి వచనం నుంచి 8 వచనాలు అనగా ఈ 121 కీర్తన మొత్తం కూడా దేవుని యొక్క మాటలు మన నోట ధ్యానము చేద్దాం. ఇది యాదుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన నామమున దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు. అలాగునే దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకు మా యొక్క రూపాంతర ప్రార్థన మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించి, దీవించి, బలపరచి తన ఉన్నతమైన కృపతో నడిపించును గాక. ఆమెన్. మంచిది. దేవుని యొక్క మాటలు మనం కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఆలకిద్దామండి. ఉదయకాలమున కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనం మాట్లాడుకొని ఉన్నాం. ఈ లోకములో మనకు స్నేహితులు చాలామంది ఉంటారు, అవునా కదా? మనకు ఊహొచ్చిన కాడి నుంచి స్నేహితులుగా, బంధువులుగా, కుటుంబస్తులుగా చాలామంది ఉంటూనే ఉంటారు. కానీ వారిలో ఒక వ్యక్తి మాత్రమే ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి
ఉంటారు. అందరూ ఒకేలాగా ఉంటారు అంటే ఉండరు. అందరూ ఒకే ఆలోచన కలిగి ఉండాలంటే ఉండరు. కొంతమంది కొన్ని విషయాలు ఆలోచన కలిగి ఉంటారు, కొంతమంది కొన్ని ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి తెలియపరిచినటువంటి వర్తమానము మీకు తెలియపరచడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం విషయంలో ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటామో ఆ విషయము నుంచి దేవుడు మనల్ని పక్కకు పెట్టి మన యొక్క సృష్టికర్త అయిన మన దేవుడు మనతో స్నేహము చేయాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు డిస్కషన్ ఆపాలి, అర్థమైందా? కొంచెం ముందుకు రమ్మ. నువ్వు కాళ్ళు బాసిపట్లు వేసుకుని కింద సైకి చేస్తున్నా, బాసిపట్లు వేసుకొని తర్వాత మాట్లాడుతున్నా. నేను కూడా వస్తా, 5 రౌండ్ కూర్చొని మాట్లాడు, సరేనా? అయితే గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన స్నేహాలు ఎన్నున్నప్పటికీ దేవుని స్నేహం సపరేట్గా ఉంటుంది. అంతేనా కదన్నా? మన స్నేహాలు ఏం చేస్తాడు? ప్రాముఖ్యంగా మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఉండకుండా ఉంటారులే. నువ్వు అసలు మాట్లాడవు, చాలా తెలివిగా ఉంటావు నువ్వు. కొన్ని సందర్భాల్లో మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మోసపరచాలని, కొంతమంది గాయపరచాలని, కొంతమంది హృదయ వేదన చేయించాలని, కొంతమంది వేరే ఆలోచన కలిగి ఉంటారు. కానీ మనల్ని సృష్టించి బలపరుస్తూ నడిపిస్తున్న మన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తనతో సహవాసము మనం కలిగి ఉండాలని, తనతో స్నేహం మనం కలిగి ఉండాలని. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక శ్రేష్టమైనటువంటి సబ్జెక్ట్, ఒక 3 పాయింట్లు మనం దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. మొదటి మాట, అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? క్వశ్చన్ పాయింట్. రెండవ పాయింట్, మోషే దేవునికి స్నేహితుడు ఎలా అయ్యారు? మూడవ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు స్నేహితులు ఎలాగయ్యారు? ఈ మాటలు వింటున్నప్పుడు మనం దేవునితో సహవాసం ఎలా కలిగి ఉండాలి, దేవునితో స్నేహం ఎలా కలిగి ఉండాలి, పరిశుద్ధాత్ముడు అట్టి కార్యము మన పక్షాన జరిగించును గాక. ఆమేన్. మొదటి పాయింట్ నేను తెలియపరుస్తాను, చూడండి. మొదటి పాయింట్ ఏంది? దమ్మ వందనాలు. అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యారు? ఈ మాట తెలియపరచడానికి ముందు ఒక చిన్న జరిగిన యథార్థ సంఘటన నేను మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్షిప్ గురించి. ఒక ప్రాంతంలో 2 చిన్నపిల్లలు ఉన్నారండి. ఉదాహరణకి అక్షయ, దావీద్ అనుకుందాం. వాళ్ళిద్దరూ అంటే ఇద్దరు మేలే, ఫిమేల్ కాదు. దావీదు మనోడు అనుకుందాం, చిన్న బుడ్డోడు అనుకుందాం, ఏదో సురేష్ ఏదో అనుకుందాం. ఏం పేరమ్మా? కృష్ణ అంట. కృష్ణ, దావీదు ఉన్నారు చిన్నప్పుడు. బిడలు ఒక ప్రాంతంలో ఉంటూ చక్కగా ఆడుకుంటూ, చక్కగా ఇంటికి వెళుతూ, స్కూల్కి వెళుతూ, చదువుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. ఉన్న సందర్భంలో చిన్నప్పుడు ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారు దినదినము కూడా ఎదుగుచూ వస్తూ ఉన్నారు. మనుషులు ఎదుగుతారుగా, రోజులు వస్తూ ఉంటాయిగా, వయసు పెరుగుతూ ఉంటుందిగా, అవునా కదా? అదే రీతిగా వాళ్ళు కూడా దినదినమున క్రమేణా ఒక 4 సంవత్సరాల బిడ్డలు 10వ సంవత్సరంలోకి వచ్చారు. 10వ సంవత్సరంలోకి వచ్చారు, సుమారు 6th, 5th క్లాస్లో చదువుకుంటూ ఉన్నారనుకోండి. ఆ చదువుకున్నప్పుడు కూడా వారి స్నేహం ఒక ప్రత్యేకమైన స్నేహంగా ఉంటుంది. అందరితో పాటు ఉన్నప్పటికీ వీరి మటుకి ఏదైనా తెచ్చుకున్నప్పుడు పంచుకోవటం, తల్లిదండ్రులు ఇచ్చింది కొంచెం ఎవరికన్నా బాగోకపోతే ఒకరు వారికి ఆదరణ వారికి ఇవ్వటం, లేకపోతే నీది వద్దులే ఇది తినని వారికి ఓదార్పునివ్వటం అనేది, అంటే సహాయం చేయటం అనేది, షేర్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. అదే రీతిగా వాళ్ళ వయసులు పెరిగిపోయి పెద్దవారు అయిపోయారు. ఆ పెరిగే సందర్భంలో తల్లిదండ్రులు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు, ప్రమోషన్ వచ్చి వాళ్ళ ఇంట్లో. ఇంకొకళ్ళేమో కొంచెం నిరుపేదగా ఉన్నవారు అక్కడే ఉండిపోయారు. ఎక్కడ ఉన్నారంటే ప్రకాష్ నగరు బాబు జగజ్జీవన కాలనీలోనే ఉండిపోయారు. ఇది జరిగిన సంఘటన యథార్థంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ బాబు జగజ్జీవనరావు కాలనీలో ఉండేటువంటి వ్యక్తి గొప్పవాడైపోయాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి దేవుని మాటల మీద, భక్తి మీద, ప్రేమ మీద, దేవుని కృపలో, దయలో నడుస్తూ ఉన్నాడు. తను ఏది చేస్తున్నా మొదటిగా ప్రార్థన చేసుకొని ప్రారంభించాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అది నేర్పించారు. అట్లా తనకు ఏదైనా సమస్య వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా దేవునితో పోల్చుకుంటే నేను ఎంత అని తొందరగా కోప్పడకుండా నెమ్మదిగా ఉంటున్నాడు.
అదేందో నాకు తెలియదు, ఊరకనే మనకు వచ్చేది ఏంటంటే కోపమే. అవునా కదా? ఈ కోపం వల్ల మనం ఏమైనా జయిస్తామా అంటే ఏమీ లేదు. సమస్యలు, గొడవలు, చిన్న సమస్యని పెద్దది చేసుకోవటం. మనకు గనక కోపం వచ్చినప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నావా, వాళ్ళకి నీ జుట్టు దొరికినట్టే. అంతేగా? ఎప్పుడన్నా వాళ్ళకి చెప్పామనుకో, పలానా వాళ్ళ గురించి నేను చెప్పా కనుక తను పోయి తనకు చెప్పిందంటే ఇక మనకు గొడవలే. అక్క కొద్దిగా ఇది అవసరమా, కావాలి అమ్మ తీసుకో, అమ్మ కొద్దిగా ఇది చేయాలా, కానీ నీకు ఇక అంది అంటే తనకి నువ్వు సరెండర్ అయిపోయినట్టే. అదే రీతిగా ఆ బిడ్డలు ఎదుగుచు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఒక వ్యక్తి మటుకి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, ఉదాహరణకు గుంటూరు అనుకుందాం. గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో చాలా దయనీయకరమైనటువంటి స్థితి, అంటే దయనీయమైనటువంటి స్థితి, ఏ రోజుకు ఆ రోజు తినడానికి వెతుక్కునేటువంటి స్థితి, బాధతో కూడినటువంటి స్థితి, ఇబ్బందికరమైనటువంటి స్థితి కలిగి ఉన్నారు. ఒకరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇలాగే మనం పలానా 2000 సంవత్సరంలో అందరం కలుసుకోవాలని అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా 10th క్లాస్ చదివిన ఫ్రెండ్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. గెట్ టుగెదర్ పిలుచుకున్నారు. ఇతను ఈ ప్రకాష్ నగర్లో చదువుతూ ఉన్నతమైనటువంటి ప్రయోజకులైనటువంటి వ్యక్తి ఫారెన్ నుంచి ఆ ప్రాంతానికి వచ్చాడు. వీళ్ళ స్కూల్ ఏమో మంగళగిరి అనుకుందాం, మంగళగిరి డాన్ బాస్కో అనుకుందాం, ఉదాహరణకి డాన్ బాస్కో స్కూల్ దగ్గరికి వచ్చాడు. అయితే ఆ నిరుపేదగా ఉన్నటువంటి స్థితి స్కూల్ దగ్గరికి రాలా. ఎందుకంటే ఒక్కరోజు పనికి తను పోకపోతే తన జీవితము, తన బ్రతుకు, తన ఇంట్లో ఎన్నో సమస్యలు, అప్పులు, బాధలు, నిందలు దినములు గడుస్తూ ఉన్న కొలది, ఎన్నో శోధనలు దినములు గడుస్తూ ఉన్న కొలది, ఎన్నో ఇబ్బందులు దినములు గడుస్తూ ఉన్న కొలది, ఈ రేపటి దినము ఏమవుతుంది అనేటువంటి బాధ తను అనుభవిస్తూనే ఉన్నాడండి. అయితే ఈ గుంటూరులో ఉండేటువంటి ఆ యొక్క ఈ స్నేహితుడు ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడని తెలుసు. కానీ ఫోన్ చేద్దామంటే నామూస, నన్ను గుర్తుపడతాడో లేదు, నాకు సహకారిగా ఉంటాడు లేదు. చిన్నప్పుడైతే నేను బాగానే చూసుకున్నాను, బాగానే ప్రేమించాను, బాగానే ఆప్యాయతగా ఉన్నాను, ఇప్పుడైతే ఏం చేస్తాడనే ఆలోచన కలిగి ఉన్నాడు. సరే, ఆ ఫారెన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడంటే ఈ ఫ్రెండ్ని కలవాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఫోన్ నెంబర్ అడుగుతుంటే ఫోన్ నెంబర్ దొరకట్లా, ఫోన్ కూడా లేదు అతని దగ్గర, ఎక్కడ ఉంటున్నాడు తెలియదు. ఇంటెద్దకు 2 నెలలు ఇంటెద్దు కట్టకపోతే మళ్ళీ ఇల్లు మారటం, 2 నెలలు ఇంటెద్దు కట్టకపోతే ఇల్లు మారటం, ఇట్లా ఇల్లు మారుతూ ఉండేవాళ్ళు పలానా చోట ఉంటారని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేవు. మంగళగిరి ప్రాంతంలో బస్ స్టాండ్ ఆడంటే పలానా చోట అని చెబుతాం, అవి ఎవరు మార్చలేరు కనుక. కానీ ఈ అద్దెకి తిరిగే ఇల్లు ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. అయితే ఈ ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చి తన కోసం వెతుకుతున్నప్పటికీ తను కనపడలా, మరలా వెళ్ళిపోయాడు. తర్వాత ఉన్నటువంటి ఫ్రెండ్స్, అరే సురేష్ నిన్ను ఎతుకుతున్నాడురా, మనోడు వచ్చేసి దావీదు వచ్చేసి ఎతుకుతున్నాడురా, నువ్వేందిరా దొరకట్లేదు, ఎట్లా ఏంట్రా, ఏందిరా పరిస్థితి అని జరుగుతూ ఉంటే, పర్లేదురా ఏమైంది ఇంకోసారి చూడొచ్చు నేను ఆలోచండి. వారి మధ్య స్నేహము దూరమైంది కానీ ప్రేమ దూరం కాల, ఆప్యాయత దూరం కాల. చిన్నప్పుడు జరిగిన ప్రతిదీ వారు జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నారండి. ఒకరోజు ఏదో రకంగా తనని ఎట్లయినా కలవాలని తన పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని, ఫారెన్లో ఉన్నటువంటి పెద్ద పని అంతా కూడా పక్కన పెట్టుకొని, ఒక నెల ఎట్టయినా ఇక్కడ ఉండాలని ఆలోచన కలిగి వచ్చి అటు తిరిగి చివరికి తను పట్టుకొని తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను కన్నీరు విడుస్తూ బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను నీ దగ్గరికి వద్దామని, నీకు ఫోన్ చేద్దామని తన ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఎలా ఉన్నాడు ఏందని ఫ్రెండ్స్ వాడు అడుగుతున్నాడు. తర్వాత అంటే చిన్నప్పుడు నేను నీకు సహాయం చేశాను కదా, ఇప్పుడు తిరిగి ఆ సహాయం నేను పొందుకోవాలంటే నాకేదో కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, వేదన ఉంది, కానీ నా హృదయంలో ఏదో బాధ ఉందని తెలియపరిచినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫ్రెండ్ కన్నీరు విడుస్తూ ఏడుస్తూ తనని హత్తుకున్నాడండి. హత్తుకొని వెంటనే తను చదువుకున్నటువంటి స్థితిని బట్టి తన కుటుంబానికి ఒక గృహం, ఇల్లు, తన బిడ్డలకు ఉన్నటువంటి సమస్యలు, పిల్లలకి పెళ్ళిళ్ళు సమస్తము చేసి తనని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇది నిజమైనటువంటి స్నేహమా కాదా? మంచి స్నేహమా కాదా? ఈనాడు ఇలా ఉంటున్నారా? లేదే. ఒకరిని ఏదన్నా అడుగుదామంటే ఏంది నువ్వు నేనేమిచ్చేది నీకు? ఇంకొక సామెత, మనం అటు వెళ్ళినా మనకే రావాలి, ఇటు వచ్చినా మనకే రావాలి, మీ ఇంటికి వచ్చినా మాకే ఇవ్వాలి, మా ఇంటికి వచ్చినా మాకే తేవాలి, అంతే. ఏందమ్మా నీ గొప్ప అంటే అంతేనండి, మేము స్పెషల్. అవునా కదా? కానీ ఈ మాటను బట్టి దేవుడు కూడా అండి మనతో స్నేహం చేయాలని అనేక మార్లు ఇట్ల రీతిగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అదిగో ఆ దూరంగా ఉండేటువంటి సహోదరులాగే మనం కూడా విన్నట్టుగా ఉంటున్నాం, చూచి చూడనట్టుగా ఉంటున్నాం, వచ్చి రానట్టుగా ఉంటున్నాం. అలా ఉండటానికి వీలు
లేదు. పరిశుద్ధాత్ముడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అబ్రహాముతో స్నేహితుడిగా ఎలా పిలిపించి అన్నాడో, మోషే దేవునికి స్నేహితుడు ఎలాగయ్యాడో, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు స్నేహితులు ఎలాగయ్యారో, అలాగే మనము కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఆయన యొక్క బంధుత్వం, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉంటూ ఆయనతో స్నేహము చేసేటువంటి అట్టి సహవాసము దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాయింట్, అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? యెషయా గ్రంథము చూద్దాం, పరిశుద్ధ లేఖనం తెరిచి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందామండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఇక్కడ మొదటి మాట మనం చూస్తూ ఉంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడంటే, అబ్రహాము దేవుని ఇష్టమైనటువంటి జీవితం తన ఇష్టంగా ఎన్నిక చేశాడండి. అబ్రహాం ఎలా జీవించాడు? తన ఇష్ట ప్రకారం జీవించట్లా. ఏది దేవునికి ఇష్టం, దేవుని ఎదుట ప్రార్థన చేయటం దేవునికి ఇష్టం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను శ్రద్ధగా వినటం అబ్రహాముకి ఇష్టం, దేవునికి ఇష్టం. అదే రీతిగా దేవుడు ఏదైతే తెలియపరిచాడో దాన్ని తూచా తప్పకుండా పాటించడం అబ్రహాము ఇష్టంగా ఎన్నిక చేసుకున్నాడు. అది దేవునికి ఇష్టముగా ఎన్నిక చేయబడింది. అయితే ఇక్కడ మనం చూడగలిగితే పాఠంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటున్నాడండి. ఎంత గొప్ప, అక్కడ ఒక ఉన్నతమైనటువంటి మాట అక్కడ స్వయంగా యెహోవా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము అని తెలియపరుస్తే ఉన్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నేను ఏర్పరచుకున్నటువంటి వాడా, నా నీతి, నా భక్తి, నా యథార్థత నీవు జరిగించిన వాడనేటువంటి మాటలు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనం దేవునితో స్నేహం కలిగి ఉంటే ఏం పొందుకుంటాం? మొదటిగా మనం చూడగలిగినట్లయితే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను తెలియపరుస్తూ, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవునితో సహవాసం మనం చేస్తే దేవుని తోడు మనకి ఉంటుందండి. దేవుని తోడు మనకుంటే ఏ సమస్యలు మన దరిదాపులో కూడా రావు. కానీ దేవుని తోడుని మనం పొందుకోవట్లేదే. ఏ తోడు పొందుకుంటున్నాం? లోక సంబంధమైనటువంటి తోడులు మనం పొందుకుంటున్నాం. దైవ సంబంధమైనటువంటి తోడు పొందుకోగలిగితే, దైవ చిత్తము జరిగించగలిగితే, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవగలిగితే, ఆయన ఉన్నతమైనటువంటి కార్యములు మన జీవితంలో జరిగించును గాక. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటేంది? భయము లేదు, దిగులు లేదు. ఇబ్బందులైన, సమస్యలైన, నిందలైన, అవమానాలైన, ఉపద్రవాలైన, మనుషుల చుట్టూ ఉన్నవి ఏవి వచ్చినా దేవుడు మనతో ఉంటే ప్రతిదీ కూడా సమాధానపరచబడును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనం దేవునితో సహవాసము కలిగినప్పుడు, దేవునితో స్నేహం పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు. ఇంకా రెండో ప్రాముఖ్యం మనం చూద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. దిగులు, రేపేం తిందామని దిగులు పొందే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అవునా కదా?
రేపు ఒక ఇంట్లో ఒక భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, రేపు ఆదివారం కదయ్యా, కోడిని చంపుదామా మేకను చంపుదామా? భర్త ఇంకా తెలియగొల్లవుడు, 2 చంపేద్దాం, పొద్దునేది సాయంత్రం అది. అయితే రేపు జరిగే దాని గురించి ఈరోజు గొడవ చెబుతారండి జాగ్రత్తగా. ఉదయం పూట కోడి కాదు మేకను చంపు, కాదు ఉదయం కోడి మాంసం తిందాం, చంపడం వద్దులే పక్కన పెట్టండి. ఉదయం పూట మధ్యాహ్నం ఏమో కోడి మాంసం తిందామండి, సాయంత్రం వేట మాంసం తిందాం. భర్త అంటున్నాడు వద్దొద్దు, ఉదయం ఏమో మధ్యాహ్నం ఏమో వేట మాంసం తిందాం, సాయంత్రం కోడి మాంసం. ఏంది ఎప్పుడు ఇంతేనా, అంతా ఎప్పుడు నువ్వే గెలవాలా, నువ్వే నెగ్గాలి, నా మాట నెక్కకూడదా అని ఆ కోడి మోసం ఏట మోసం ఏమో కానీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సొట్టలు పడిపోయి జనాలందరూ వచ్చి ఏందమ్మా మీ బాధ అంటే, రేపు తినే దాని గురించి ఇప్పుడు గొడవాడుకుంటున్నామండి అంటే, అబ్బా మీలాంటి వాళ్ళేనమ్మా మా కాలనీలో ఉండాలని సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళారంటండి. ఏమండి, ఇలాగే కొన్ని సందర్భాల్లో మనం అసలు ఈ దిగులు ఎలా వచ్చిందో తెలుసా? నువ్వు సైలెంట్గా ఊరకుంటా చూసావా, అప్పుడు వచ్చింది దిగులు. ఆ దిగులు అపవాది రూపంలో వచ్చి, అరే నీ ఇంట్లో ఇలా జరుగుతుందే, ఇది ఉందే, రేపు ఆ ప్రమాదం రాబోతుంది, వచ్చేది లేదు చచ్చేది లేదు, రేపు ఆ ప్రమాదం రాబోతుంది ఎట్టా, అయ్యో నిజమేగా, ఏనేందో తీర్చేవాడిలాగా పైకి చూడటం ఆలోచిస్తా. ఈ ఆలోచనలు ఏమైపోయింది అంటే, అపవాది వాడి యొక్క ఇష్టమైన రీతిగా మన యొక్క మనస్సుని మార్చుకుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దిగులు పడాల్సింది దేనికంటే, దేవుని చిత్తము మనలో నెరవేరుస్తున్నామా లేదనే దిగులు మనలో ఉండాలి. అంతేగాని రేపు ఏం తినాలా, రేపు ఎలా ఉండాలా, రేపు ఏం బట్టలు వేసుకోవాలా, రేపు ఎలా జీవించాలనే దిగులు మనకు అవసరం లేదండి. ఒక పాస్టర్ గారు నిన్న వాక్యం చెబుతుంది, ఏం చెబుతుందంటే, స్త్రీల యొక్క వస్త్రధారణ చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది అందండి. ఒకటే మాట, స్త్రీల యొక్క బట్టల యొక్క వేషధారణ చూస్తూ ఉంటే, ఆమె హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుందంట, జాన్ వెస్లీ గారి యొక్క సిస్టర్, పెద్ద అక్క అనుకుంటా, అక్క, స్త్రీల యొక్క వస్త్రధారణ ఎలా ఉందంటే చెప్పటానికి నాకే సిగ్గేస్తుందనండి. అంటే వారి ఆలోచన ఏంటంటే, రేపు నేను ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఐబ్రోస్, కళ్ళు, ముక్కు, నోరు, మూతి అన్నీ అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి సమయమే. నేను అంటాను, బాగా రెడీ అయ్యేటువంటి వాళ్ళతో ఒక మాట తెలియపరచాలనుకుంటున్నా. ఒక్కసారిగా దేవుడు వచ్చి, అమ్మ నీ మేకప్లు చల్లలేక చచ్చిపో, నువ్వు రా అన్నాడు అనుకోండి, ఏమైపోతాయి మేకప్లు? ఉంటాయా? ఏమండి, తగు మాత్రపు అలంకరణ ఉండాలి, వద్దని నేను అన్నాను. సమాజంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మన ఇంట్లో డబ్బులు లేకపోయినా పైన పెద్ద డాబుదారులకు ఉండేటట్టు ఉండొచ్చు కొద్దిగా. ఎందుకంటే ఒక రకమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నాం కనుక ఎక్కడ కూడా తగ్గింపు కలిగి, అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు ఎక్కడ కూడా వెనుకంజ వేయడానికి వీలు లేదు. దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి మనము ఒక స్థిరమైనటువంటి నడిపింపు, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. దేవుడు మనతో ఉంటే మనకెందుకు దిగులని నేను అంట. ఆనాడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి దిగులు పడ్డాడా, భయపడ్డాడా, ఆలోచించాడా? ఏమీ లేదు. ఓకే, నువ్వు ఆర్డర్ ఇచ్చావు, నేను చేస్తా, నువ్వు నా దేవుడు అయి ఉన్నావు, నేను నీ కుమారుడై ఉన్నా, నువ్వు సెలవిస్తే చాలు సమస్తము చేస్తానని చేశాడండి. ఈనాడు చూస్తూ ఉంటే బయటికి పోతే నీడ చూస్తే భయం, ఏదైనా పాము పోతున్నట్టు ఆకారం చూస్తే భయం, బండి మీద రేత్రిపూట వెళ్తున్నప్పుడు చెత్త పీసు పాములాగా ఉందనుకోండి, పස්සన బ్రేక్ కొట్టడం, అది పాముగా తర్వాత సగతి ముందు పడిపోవటమే. అవునా కదా? దేవుని యొక్క బిడ్డలు భయపడేవారుగా కాదు, బలపరచబడేవారుగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములో బలపరిచేవారు దేనికి భయపడలేని వాక్యము సెలవిస్తుందండి. కనుక మనకు దిగులు పడాల్సినటువంటి పని లేదు. దేవునితో సహవాసం మనం కలిగి ఉంటే రేపటి గురించి చింత నీకు అవసరము లేనే లేదు. ఎందుకంటే అది దేవుని పని అయి ఉన్నది. ఇంకా మనం చూస్తూ ఉంటే ఇంకో పాయింట్, నేను నిన్ను బలపరుతును, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. మనకి ఈరోజు సమస్తం పొందుకుంటున్నామంటే, హాయిగా ఆనందంగా సంతోషంగా నిద్రపోతూ మరలా ఉదయం లెగుస్తున్నామంటే అది కేవలము దేవుని కృప, దేవుని సహాయము మాత్రమే. మనము తినేదైనా తాగేదైనా ఆయన కృప లేనిదే మనం పుచ్చుకోలేమండి, తీసుకోలేము. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, మీరు తాగుతున్నప్పుడైనా తినేటప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆ దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి.
ఆయన ఎవరో పండించారు, నేను తెచ్చుకున్నాను, నేను తిన్నానంటే కుదరదు. ఒక కట్టడ, ఒక నిబంధన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ప్రాముఖ్యంగా నేను తెలియపరచాలనుకుంది ఏంటంటే, నీ జీవితంలో దేవుని తోడు ఉండాలంటే దేవునితో స్నేహం నువ్వు కలిగి ఉండాలి. నీ జీవితంలో దిగులు సంబంధమైనటువంటి సమస్యలు ఉండకూడదంటే నువ్వు దేవుని యొక్క సహవాసాన్ని విడవకుండా ఆయనతో సహవాసములో బలపరచబడే స్థితి మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా పక్షాన కార్యము చేస్తానటువంటి నమ్మకము మనం కలిగి ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు ప్రాముఖ్యంగా, మనం దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉంటే నీకు సహాయము చేయువాడను నేనే. కొన్ని సందర్భాల్లో మనుషుల ద్వారా సహాయం చేస్తాడు, కొన్ని సందర్భాల్లో రాజకీయాల ద్వారా సహాయం చేస్తాడు. ఆయన సర్వం సృష్టించిన సృష్టికర్తకి ఆయనకి ఎంతసేపు అండి మనకు సహాయం చేయటం, అవునా కదా? కనుక ఈ అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలాగయ్యాడంటే, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి, యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి, దేవుని చిత్తము జరిగించేటువంటి జీవితాన్ని బట్టి ఇన్ని పొందుకున్నాడండి. ఈనాడు మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలా లేదా? ఉండాలి. నేను మధ్యాహ్నం 2 గంటలకి నర్సరాపేట ప్రాంతం బయలుదేరా. నా ఆలోచన ఏంటంటే 7 మనం ఇక్కడికి రీచ్ అయితే తొందరగానే పెందలకడ ప్రార్థన స్టార్ట్ చేసుకుందామని ఆలోచన. సరే వస్తా ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కా. అతనేమో జాగ్రత్తగా ఆయిల్ సేవ్ చేసి డబ్బులు సేవ్ చేసుకోవాలనో మరేమో ఆర్డినరీ బస్సు కంటే స్లోగా తెస్తా ఉన్నాడు. బస్సు ఎక్కిన వెంటనే ప్రభువా నేను నీ సన్నిధికి పెందలాడే నడవటానికి కృప చూపించని ఆలోచన ప్రార్థన చేయటం అనేది జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దేవుని తోడు నాకున్నది కనుకనే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి క్షేమంగా దేవుని సన్నిధికి వచ్చాను. అంతేనే కదా? ఇది నా జ్ఞానమా, నా బలమా, నా శక్తి కానే కాదు. కనుక దేవుని సహాయం మనకుంటే మన జీవితాల్లో మార్చబడతాయి. హల్లెలూయా. కనుక అబ్రహాముతో దేవుడు ఎలాగైతే నా స్నేహితుడు అన్నాడో, మనం కూడా ఆ రీతిగా నా స్నేహితుడు అనేటువంటి పిలిపించుకునేటువంటి ఆ భక్తి దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా. 2వ పాయింట్, మోషే దేవునికి స్నేహితుడు ఎలాగయ్యాడు? నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఏంది? దేవుడు సూటిగా మనుషులతో స్నేహితులతో ఎలాగైతే దేవుడు మాట్లాడతాడో అదే రీతిగా యెహోవా దేవుడు ముఖాముఖంగా మోషేతో మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క స్నేహితుడుగా అంటే మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగేటువంటి ఆ యొక్క నడిపింపు ఎవరిచ్చారు? దేవుడు దయచేశాడు. ఇది పొందుకోవడానికి గల కారణం ఏందండి? తన యొక్క నీతి, తన యొక్క యథార్థత. ఇదిగో నేను ఈ వంశపు వాడన కాదు, ఈ ప్రాంతపు వాడన కాదు, ఈ లేనిపోయినటువంటి రాజులు, యువరాజులు, గొప్ప గొప్ప అవకాశాలు నాకు అవసరం లేదు. నా దేవుడి చిత్తము నేను జరిగించాలి. దేవుని కొరకు మరణించిన నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఇదిగో ప్రభువా, వీళ్ళ మీదకి నింద రాని మాకయ్యా, వీళ్ళ మీదకి నీ ఉగ్రత రాని మాకయ్యా, నీ జనుల మీదకి నీ కోపం రానికి మాకైనటువంటి తగ్గింపు తగ్గునేటువంటి మనసు తల్లి కలిగి ఉన్నాడు. అవసరమైతే నన్ను ఏమైనా చేసుకో అనేటువంటి మాట చెప్పాడండి. అందుకనే తన హృదయ అంతరంగములు దేవుడు ఎరిగి ఉన్నాడు కనుకనే ముందుగానే దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మనము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మనం కలిగి ఉంటున్నామా? లేదే. ప్రార్థనలు కూర్చోగానే ఫోన్ మోగిందంటే ప్రార్థన ఏమైపోయిందో తెలియదు కొంతమంది భక్తులకి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ముక్కు కొద్దిగా మంచి పులావ్ బిర్యానీ స్మెల్ వచ్చిందంటే ఇక ఉపవాసం ఏమైందో తెలియదు కొంతమంది భక్తులకి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం, ఆయన వెలుగు చూసేటువంటి అనుభవం, ఆయన గొప్ప ప్రేమను పొందేటువంటి అనుభవం, ఆయన ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పొందుకునేటువంటి అనుభవం, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి అనుభవం మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో తద్వారా దేవునితో సహవాసము, స్నేహము చేసే స్థితి మనం కలిగి ఉంటాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజంతా ఈ ఫ్రెండ్షిప్ డేని అడ్డం పెట్టుకొని పిల్లల తల్లిదండ్రులకి ఏదో పిక్నిక్ చేయాలి, ఏదో జందాలని డబ్బులు ఉన్నంతవరకు లాక్కొని ఎడు తిరుగుతారో ఎడిపోతారో ఏం చేస్తారో అర్థం కాదు. కానీ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి
ఉన్నతమైనటువంటి నడిపింపు మన పక్షాన జరిగిస్తున్నాడండి. ఇక నుంచైనా మన జీవితాలు ఎలాగున్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని మన జీవితాల్ని ఒక్కసారి దేవునికి దూరంగా ఉంటే సరి చేసుకొని ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అటు ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండగలిగితే, ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేమేమో, కానీ పరలోకం వెళ్తే చూడగలం. ఆయన వెలుగును చూడగలం, ఆయన శక్తిని చూడగలం. ఆయన పట్టుకొని, ప్రభువా నీవేనా నా కొరకు రక్తము చిందించింది, నీవేనా నా కొరకు చనిపోయింది, నీవేనా నా కొరకు అవమానపరచబడింది, నీవేనా నా కొరకని ఆయన చూసేటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆ గొప్ప అవకాశం మనం పొందుకోవాలంటే ఈ లోకములో ప్రభు చిత్తము జరిగించే వారమే మనము ఉండాలండి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలంటే చాలా కష్టం, అపరిశుద్ధంగా ఉండాలంటే చాలా ఈజీ అండి. ఒక వ్యక్తి ఉన్నాడు, మంచివాడిగా బ్రతకాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. చెడ్డవాడు అనుకోవటం ఎంతసేపు అని, ఊరగట్టి సెంటర్ పోయి వచ్చాడంటే, ఏందిరా బాబు వీడు మొన్నటిదా బాగానే ఉండడు, రోడ్డు ఏంది కొలతలేస్తున్నాడు, ఏంది అటుపోతున్నాడు, ఏంది వీడి మాట ఏంది వీడు చూపిందని అనే మాటలు వస్తూ ఉంటాయి. అలాంటి వారుగా మనం ఉండటానికి వీల్లేదు. కనుక మోషే దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడంటే తన వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి చూపించాడండి. దేవుడు చూశాడు. చూసినప్పుడు ఓహో ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఇతడు యోగ్యుడు, ఇతడు నడిపించగలడు, ఇతడు బలపరచగలడు, ఇతని ద్వారా నా ప్రజల్ని నేను కనాను ప్రాంతానికి పిలిపించుకున్నటువంటి ఆ గొప్ప పరిచర్య, ఆ గొప్ప ప్రవక్తగా దేవుడు తనని ఎన్నుకున్నాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఇప్పుడు దేవుడు మనల్ని చూశాడు అనుకోండి, మన జీవితం ఎలాగుంది అన్నా? ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఎలాగున్నాం అంతదాకొద్దు. ఈరోజు ఆదివారం పొద్దున్నే లేచాం, యథాప్రకంగా ప్రభువా నువ్వు లేనిదే బ్రతుకు లేదు, నువ్వు ఇచ్చావు, నువ్వు చేసావు, ఓకే అయిపోయింది. ప్రార్థనకి వెళ్ళే సమయంలో కొద్ది సమయం ఉంది. ఆ సమయంలో మనం ఎలా మాట్లాడాం, ఎలా ఉన్నాం అన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలండి. ప్రతి విషయంలో నూతన పరచబడేటువంటి వ్యక్తి గడిచిన దినా నేను ఎలాగున్నానో జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ దినాన్ని నేను ఎలాగున్నానో జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ఆ పరిశుద్ధత, ఆ ఆలోచన, ఆ తలంపు దేవుని చిత్త ప్రకారం జరిగించబడేటువంటి వారికి, జీవించబడే వారికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కొంతమంది ఏంది, నా అంత మంచోడు లేదు, అన్ని లోక సంబంధమైన కార్యాలే, అన్ని లోక సంబంధమైనటువంటి పనులే, కానీ బిరుదేంది నేనే ఏదైనా చేయాలంటే, ఏదైనా మన యొక్క ఏరియాకి ప్రాంతానికి ఏదైనా చేసి ఫ్లెక్సీలో ఫోటో ఉండాలి, లేకపోతే ఊరుకోను. లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. డయాస్ కానీ ఏదైనా కట్టి ఏదైనా మీటింగ్ చేస్తే ఫస్ట్ నన్ను పైకి ఎక్కియాలి. మీరు మీటింగ్ పెడుతున్నారు, ఓకే, పాస్ట్ గారు నన్ను పిలవాలి పరిశుద్ధంగా, మరి పరిశుద్ధత గిరిశుద్ధత తర్వాత సంగతి, ముందు నన్ను పిలవాలి, లేకపోతే ఇచ్చేది కట్టు ఈయన అనే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మోసే వలె మనం కూడా దేవునితో ముఖాముఖం చూసే అనుభవం దేవుడు మనకి దయచేయనుగాక. హల్లెలూయా. చివరి పాయింట్, 3వ పాయింట్ చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి స్నేహితులు ఎలాగయ్యారు? లూకా సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. హల్లెలూయా. ఇక్కడ శిష్యులందరితో దేవుడు ఒకటే మాట అన్నాడు, నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క తలంపులు సమస్తం మనం ఎరిగి ఉన్నాం. దేవుడు ఏ రీతిగా ఉండమన్నాడు, వాక్యాన్ని బట్టి, వాక్యానుసారంగా, వాక్యపు ఆలోచనలతో వెలుగు సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉండమన్నప్పుడు తెలిసినప్పటికీ మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది ఏదో ఒక సమస్య మన మీదకి పెట్టి దాని నుంచి మనల్ని ప్రభావితం చేసే పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. చివరి మాట, ఒక మాట చూద్దాం, యోహాను సువార్త. కనుక మనము కూడా ఆయన శిష్యుల వలె పరిచర్య చేసే వాళ్ళంగా ఉంటే, దేవుని యొక్క పరిచర్య మనం చేసామనుకోండి, దేవుని వాక్యాన్ని బోధించామనుకోండి, దేవుని వాక్యాన్ని బోధించి అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించి వారిని రక్షణ పొందేటువంటి స్థితి మనం కలిగి ఉంటే తప్పకుండా మా స్నేహితుల్లాగా మీరు ఉన్నారని దేవుడు తప్పకుండా మన గురించి తెలియపరుస్తాడు. అంతేగాని మనం మోరు మెదకుండా, అంతే మెదలకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, అదేమంటే దేవుడు మౌనంగా ఉండమన్నాడంటే కుదిరిద్దా? కుదరదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందామండి.
నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురండి. ఒక్కటే మాట. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు స్నేహితుడు ఎలాగయ్యాడు, మోషేకి దేవుడు స్నేహితుడు ఎలాగయ్యాడు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు స్నేహితులు ఎలాగయ్యారంటే ఈ రీతిగా. ఏ రీతిగా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? శత్రువును ప్రేమించే మనసు కలిగి ఉండాలి, తల్లిదండ్రుల్ని గణపరచాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇక వేరే వేరే విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి, నరహత్య చేయకూడదు. అదేవిధంగా నీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన తండ్రిని, మన దేవుడిని సేవించేవారుగా, గణపరిచేవారుగా మనం ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. చెప్పటం మటుకు చాలా ఈజీగా చెబుతాం, చేయాలంటే కష్టం, అయినప్పటికీ ఇష్టంగా మనం చేయటమేనండి. అదే దేవుని యొక్క సహవాసం కలిగి ఉండాలంటే. అందుకనే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసేలా మీరు నా స్నేహితులై యుందురు. ఇప్పుడు అబ్రహాం గారు దేవుడు తెలియపరిచిన చేశాడా లేదా? చేశాడు. కనుకనే నా స్నేహితుడైన అబ్రహామా అన్నాడండి. మోషే గారు దేవునితో ముఖముఖగా చూసేటువంటి ఆ గొప్ప అవకాశం తను కలిగి ఉన్నాడు. కనుకనే ఆ గొప్ప పేరుని మన మోషే గారిని మనం ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయన పరిచర్య చేయడానికి వేగిరపడ్డాడు. కనుకనే నా స్నేహితులైన వారులారా అనేటువంటి మాట మనం వింటూ ఉన్నామండి. ఇప్పుడు మనం కూడా దేవుని స్నేహం కావాలా వద్దా? లోక సంబంధమైనటువంటి స్నేహం కావాలా? అవసరం లేదండి. దేవునితో స్నేహం కలిగి ఉంటే ఆత్మీయ జీవితాలు మార్చబడతాయి. దేవునితో స్నేహం కలిగి ఉంటే మన ప్రాచీన స్వభావం మార్చబడి నూతనమైనటువంటి ఆలోచన, నూతన స్వభావం, నూతనమైనటువంటి క్రియలు మనం పొందుకుంటాం, నూతనపరచబడతాం. దేవునితో స్నేహం కలిగి ఉంటే, దేవుని స్నేహం పొందుకునేటువంటి ఆ ఆలోచన మనకు వస్తే చాలు, ఆనాటి నుంచే మన పరిస్థితులు దేవుడు మార్చును గాక. హల్లెలూయా. కంటిన్యూషన్ చదవనమ్మా. 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా. మిమ్మల్ని దాసులుగా కాదు స్నేహితులుగా పిలుస్తానని తెలియపరుస్తున్నాడండి. ఇప్పుడు మనం కూడా స్నేహితులుగా మనం పిలువబడాలా లేదా? పిలువబడాలండి. దేవునితో రక్షణ భాగ్యం పొందిన ప్రతి ఒక్కళ్ళు, ఏ భేదమో లేదు, ఏ వయస్సు లేదు, ఏ ఆటంకాలు లేదు. మనం ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావాన్ని గుర్తెలిగి దేవుని యందు పూర్తి బాప్తిసమైనటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామో ఆ క్షణము నుంచి దేవునితో స్నేహము పొందుకునేటువంటి జీవితం మనం కలిగి ఉండాలండి. దేవునితో స్నేహం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలు, ఆయన కట్టడల ప్రకారం మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. హల్లెలూయా. కనుక మనము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి దినదినము మన జీవితాన్ని మార్చుకోవాలండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని, మన అలవాటుని, మన తలంపుల్ని మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కృపాయుగంలో మనము ఉన్నాం. ఈ కృపాయుగంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకొని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క స్నేహాన్ని పొందుకుంటూ ఆయన అడుగు జాడలో నడిచేటువంటి అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి ప్రభువుని అడుగుదామండి. ఇదిగో ప్రభు, అబ్రహాము తండ్రి నీ స్నేహితులని మీరు పిలిచున్నారు, మోషేని మీ స్నేహితులని తెలియపరిచారు. దేవుని యొక్క శిష్యులు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు నీ స్నేహితులు అన్నారు. ఇదిగో నన్ను కూడా నీ స్నేహితుడిగా ఎన్నిక చేసుకో ప్రభా, నా జీవితాన్ని చూడయ్యా అనే ప్రభువుని ఒక్కసారి ప్రార్థన చేద్దామండి. ఇదిగో ప్రభువా తండ్రి, నీ స్నేహం చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలైనటువంటి మనసు మనం కలిగి స్వరమెత్తి ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం నీకు అవసరం లేదు. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క నేషనల్ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినమున సూటిగా మనతో మాట్లాడాడు. నీకు పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవం కలిగేటువంటి స్నేహం కావాలా, లోక సంబంధమైనటువంటి స్నేహం కావాలనేటువంటి విషయాల్లో పరిశుద్ధ లేఖనంలో దేవుని స్నేహాన్ని పొందుకున్నటువంటి కొంతమందిని మనకు చూపించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో అబ్రహాము వలె నేను విశ్వాసం పొందుకుంటానయ్యా,
ఇదిగో తండ్రి విశ్వాసపు కర్తగా నేను ఉంటాను, కృప దయచేయని ప్రభువును వేడుకుందాం. అదేవిధంగా మోషే వలె నాయన ప్రభా నీ ముఖమును చూసేటువంటి కృప దయచేయండి. ఇదిగో నాయన తండ్రి ముఖాముఖిగా నీతో మాట్లాడేటువంటి ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ పరిశుద్ధత నాకు దయచేయని ప్రభువును వేడుకుందామండి. ఇదిగో అపోస్తున్నటువంటి పౌలు, దేవుని యొక్క శిష్యులు చేసిన సువార్త మనం కూడా చేద్దాం. తద్వారా దేవుని యొక్క స్నేహితులుగా మనం ఎందుకు చేద్దామని ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, ఇదిగో తండ్రి ఈ నేషనల్ ఫ్రెండ్షిప్ డే, ఈ ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం రోజు బయట ఎలాంటి స్నేహితులు ఉన్నప్పటికీ తండ్రి నీ చేయి నడిపింపబడేటువంటి బిడ్డలు ఏ స్నేహం పొందుకోవాలని బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇక నుంచి నైనా తండ్రి లోక సంబంధమైనటువంటి స్నేహాల నుంచి దూరంగా ఉంటూ మమ్మల్ని తండ్రి నీతి మార్గములో, యథార్థ మార్గములో, సత్య మార్గములో, నీ ప్రేమ మార్గంలో నడిపించేటువంటి నీ స్నేహముతో మమ్మల్ని మీరు నడిపించుదురుగాక. ఆనాడు అబ్రహాముకు చూపించిన కృప, మోషేకు చూపించిన కృప, నీ బిడ్డలకు చూపించిన కృప మాకు కూడా మీరు చూపించుదురుగాక. ఇదిగో నీ బిడ్డలు మేము తిరిగి ఇంటికి వెళుచున్నప్పుడు ఇదిగో నేను దేవునితో స్నేహం చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలనేటువంటి ఆ గొప్ప తలంపు నీ బిడ్డలకు మీరు దయచేదురుగాక. విన్న మాటలు వారి జీవితంలో నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీతో స్నేహం చేస్తే జీవితాలు మార్చబడతాయి తండ్రి. నీతో స్నేహం చేస్తే స్థితిగతులు మార్చేస్తారు తండ్రి. నీతో స్నేహం చేస్తే మనిషి యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు సమస్తము మార్చబడతాయని మీరు తెలియపరుచున్నారు తండ్రి. మీ స్నేహం మాకు చాలు తండ్రి, మీ తోడు మాకు చాలు దేవా, మీ సహాయము మాకు చాలు తండ్రి. అట్టి కృపతో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ యొక్క ఉన్నతమైనటువంటి స్నేహం పొందుకునేటువంటి అట్టి గొప్ప తలంపు మా పక్షాన మీరు నెరవేర్చి మమ్మల్ని మీ ఆధ్యాత్మిక కోణంలో నడిపించి, ఆత్మలో, శక్తిలో నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నిబిడలు తండ్రి, ఎవరెవరైతే నీ స్నేహం పొందుకోలేక లోక సంబంధమైనటువంటి స్నేహాల్లో పడిపోయారో వారి జీవితాలను మార్చండి ప్రభా. వారు రక్షణ పొందుకోవడానికి కృప దయచేయండి తండ్రి. వారు చేసేది మొత్తం వ్యర్థమని గమనించడానికి మీరు కృప దయచేయండి తండ్రి. నీ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకునేటువంటి అట్టి కృప ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా ఒకవేళ ఇంట్లో కూర్చొని సన్నిధికి రాలేక మాటలు వింటున్నారేమో, ఇదిగో ఈ వీడియో ద్వారా దూరంగా ఉండి నీ మాటలు వింటున్నారేమో తండ్రి, వారు కూడా నేను తండ్రి ఒక ఆలోచన మీరు దయచేయండి తండ్రి. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఆలోచన నీ జీవితాన్ని మార్చివేస్తుందని తెలియపరచాం. ఆ ఆలోచన ఏమై ఉండాలంటే, ఇదిగో దేవుడు నా కొరకు ఎంత గొప్ప కార్యము చేశాడు గనక నేను దేవునితో సహవాసం చేయాలి, దేవుణ్ణి స్నేహించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన వాక్యపు లోతులో నేను ఎదగాలి, ఆయన వెలుగులో నేను ఉండాలి, నాలో చీకటి ఎంత మాత్రము ఉండకూడదు అనేటువంటి అటు ఆత్మీయత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డల యొక్క కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి, బలపరచండి, స్థిరపరచండి. లేమిలో, కొరతలో, ఇబ్బందుల్లో, సమస్యల నుంచి మీరు విడుదల దయచేసి నీ బిడ్డల్ని మీరు హెచ్చించుదురుగాక. ఎక్కడైతే అవమానం, ఎక్కడైతే శ్రమ, ఎక్కడైతే నింద, ఎక్కడైతే బాధ వచ్చిందో అక్కడే మీ బిడ్డలు మీరు గణపరచుదురుగాక. ఇదిగో ఇది నా దేవుని ద్వారా నేను పొందుకున్నటువంటి ఖ్యాతి అని, నేను పొందుకున్నటువంటి గొప్ప అని సాక్ష్యం చెప్పేటువంటి కృప మీరు నీ బిడ్డలకు దయచేదురుగాక. అట్టి కృపతో నడిపించండి. ఈ ప్రార్థనలు ఏర్పిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించి నడిపించమని. ఇదిగో తండ్రి, ఇంకా రక్షణ భాగ్యం పొందని బిడ్డలు రక్షణ భాగ్యం పొందాలని కృప దయచండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు నీ సన్నిధికి రావడానికి ప్రేరేపించండి ప్రభా, నడిపించండి తండ్రి. సమస్త విషయాల్లో మీరే తోడేవండి. నీ ఉన్నతమైనటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు మా పక్షాన మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దామండి అందరం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తాక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తియు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును మనకి తోడుగా ఉండి ఈరోజు దేవుడు ప్రాముఖ్యంగా మాట్లాడినటువంటి
స్నేహితుల యొక్క దినోత్సవంలో నిన్ను స్నేహితుడిగా దేవుడు ఎన్నిక చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన స్నేహం మనతో ఉంచి మనల్ని నిండారా మనసారా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మరియు ఆయన కాపుదల, ఆయన ప్రేమ, ఆయన స్నేహము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరును తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.